మతోన్మాదులను గుర్తించడం ఎట్లు అన్న విషయాన్ని మనం చూద్దాం. మతోన్మాదులు ఎందుకొరకు వచ్చారు, ఎవరు అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, వారు క్రీస్తు సువార్తను చెరపగోరి సంఘమును కలవరపరుస్తారట. మిమ్మును కలవరపరచువారు వీరెవరయ్యా అంటే ఈ మతోన్మాదులు క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరచాలని చూస్తూ ఉంటారు. క్రీస్తు సువార్త చెరపగోరాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు అంటారు మతోన్మాదులను గురించి 23వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ఈ మతోన్మాదుల గురించి యేసు ప్రభు ఏమంటున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. వీరెవరు? మతోన్మాదులు. ఈ వేషధారులు, మతోన్మాదులు ఎలా ఉంటారంటే వేషధారులుగా ఉంటారు. ఈ వేషధారులు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసి వాళ్ళందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయరు. అంత మాత్రమే కాకుండా వారి గురించి ఏమంటున్నాడంటే 15వ వచనంలో, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అంటే గర్వాపసే ప్రోగ్రాము చేపట్టి ఒకరిని మీ మతంలో కలుపుకోవడం కోసం సముద్రమును భూమిని చుట్టి వచ్చి బలవంతంగా మత మార్పిడి చేస్తారు, బలవంతంగా బొట్టు పెట్టేస్తారు, బలవంతంగా దీన్ని తిను అంటారు, బలవంతంగా చేస్తారు అన్నట్టు. పోనీ ఇదంతా చేసినాక వాడిని ఏమన్నా బాగుపరుస్తారా అంటే వాని పరిస్థితి ఏమవుతుంది? అతను మతం మారిన తర్వాత అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 7 అంతలు నరకపాత్రునిగా చేసేస్తారు. అంటే ఈ మతోన్మాదులు ఒక రెట్టయితే వాడిని 7 రెట్లు నరకపాత్రునిగా చేసేస్తారు. అంటే మెంటలెక్కిచ్చేస్తారు. ఆ తర్వాత మెంటలెక్కినోడు ఏం చేస్తాడట? రోమపత్రికలో మరి వ్రాయబడి ఉంది బైబిల్లో, ఈ మెంటలెక్కిన వాళ్ళందరూ, భ్రష్టాత్మకు సంభవించిన వాళ్ళందరూ, భ్రష్టాత్మకు అప్పగించబడిన వాళ్ళు ఎలా ఉంటారో ఈ మతోన్మాదుల యొక్క స్థితి గురించి క్లియర్గా పౌలు గారు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే తుచ్చమైనటువంటి అభిలాషలకు దేవుడు వారిని అప్పగించిన తర్వాత వాళ్ళ 2 అంతలు అంటే ఎంత 7 అంతల నరక పాత్రని చేస్తారు కదా వీళ్ళు, వారికంటే 2 అంతల నరక పాత్రని చేస్తారు కదా. ఈ నరక పాత్రని చేయబడినటువంటి వీళ్ళు ఎలా ఉంటారంటే స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తారు. స్వాభావిక ధర్మమును విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరించి వారు ఎలా ఉంటారు? రోమా 1:28లో క్లియర్గా చెప్తుంది, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. మొట్టమొదటిగా దేవుడు లేడని చెప్పేస్తారు. దేవునికి చోటు ఇవ్వరు. అంత మాత్రమే కాకుండా చేయరాని కార్యాలు చేస్తారు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఈ మతోన్మాదులు ఎలా ఉంటారంటే సమస్తమైన దుర్నీతి, వారికి కనికరం అనేది, న్యాయం అనేది, ప్రేమ అనేది, దయాజాలి ఇవేవి కనపడవు. ఎందుకంటే వారికి పిచ్చి పట్టేసింది. ఎదుటివాడు తనకిష్టమైనటువంటి మతమును అనుసరించవచ్చు అని లా చెప్తే అది చూసి ఇతడు భరించలేక ఏం చేస్తాడు? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, వైరమును వాటితో నిండిన వారై, మత్సరము, నరహత్య, కలహము ఈ 5 చక్కగా లేవు కాబట్టి ఈ కుల మతాల మధ్యలో వైరం కలిగించి మనుషులు కూడా చక్కగా ఉండరు, సమానంగా ఉండరు కనుక మనుషులను మనం సమానంగా చూడకూడదు అని చెప్పేసి చెప్తారు. ఈ మధ్యలో ఒక ఆయన అంటున్నాడు, అసలు మీకు విషయం తెలుసా, భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలంటున్నాడు. భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలంటాడు. అంటే మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మనువాదాన్ని అమలు పరచాలి
అనే ఆలోచనతోటి దుర్బుద్ధితోటి పోతున్నాడు. ఇప్పుడున్న లాను ఇవేవి మనకు అవసరం లేదు అని చెప్తూ కపటమును వైరమును వాటితో నిండిన వారై, అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, కొండెగాండ్రును రోడ్డుకు ఎడమ వైపులో పోవాలని ట్రాఫిక్ పోలీసులు మైకు ఊదుతూ ఉంటాడు. కానీ వీడేమంటాడు, స్వేచ్ఛ లేదు. ట్రాఫిక్ పోలీసులు చెప్పే మాటలు ఎవరింటాడండి? స్వేచ్ఛగా పోవాలి, బండి మీద పోయేటప్పుడు, నడుచుకుంటూ పోయేటప్పుడు కనీసం రోడ్డు మీద నడిచే స్వేచ్ఛ లేదా? ఎడమ వైపే పోవాలని చెప్పడం ఏంటిది? రూల్స్ ఫాలో కారు వీళ్ళు ఎవరు? బైబిల్లో ఏముంది, ఇగో దేవుడిని నమ్మకపోతే నరకాన్ని పంపించేస్తాడు, లేకపోతే బైబిల్లో ఉన్నాయి ఆయన చెప్పింది వినకపోతే ఆయన చెప్పింది మనం వినాలా? రూల్స్ ఫాలో కావాలి. రూల్స్ ఫాలో కారు వీళ్ళు. దేవుని మాటను వినరు, చట్టాన్ని గౌరవించరు. వీళ్ళు ఏం చేస్తారు, కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను, వీళ్ళందరూ మతోన్మాదులే. మతోన్మాదుల జాబితా, మతోన్మాదుల క్యారెక్టర్, మతోన్మాదుల యొక్క పనులు వాళ్ళు ఏం చేస్తారు? మతోన్మాదులు కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను మాట తప్పు వారును ప్రేమానురాగాలనేటివి అసలే ఉండవు వారి దగ్గర, నిర్దయులునైరి. ఇట్టి కార్యాలు చేస్తూ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, మద్దతు ఇస్తారు. ఇలా చర్చిల మీద దాడులు చేస్తారు, పాస్టర్లను కొడతారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. వీళ్ళ కళ్ళకు 8 సంవత్సరాల పసిపాప కూడా కనబడదు. అసిప అనే పాపను ఏం చేశారు వీళ్ళు మతోన్మాదులు? అత్యాచారం చేసి చంపేశారు పసిపాపను. కనుక వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళు పాప, ఆడ, మగ, చిన్న, పెద్ద ఇవేవి కనబడవు. వీళ్లకు పట్టింది పిచ్చి, మతం అనే పిచ్చి. ఇది ఉన్మాదం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ధర్మ సంస్థాపన చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ధర్మానికి విరుద్ధంగా పోతున్నారు వాళ్ళు. ధర్మం ఏం చెప్తుంది, ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు పోతున్నారు. వాళ్ళు మళ్ళీ మాట్లాడే మాట ఏంటంటే మేము సనాతన ధర్మమును అనుసరిస్తామంటారు. సనాతన ధర్మం యొక్క మీనింగ్ ఏంటిది? అసూయ, ద్వేషము, కొట్టడము, తిట్టడము, వాళ్ళను కొట్టడం, వీళ్ళని కొట్టడం, వీళ్ళని పుల్లబెట్టడం, వాళ్ళకు పుల్లబెట్టడం, వీళ్ళని గిచ్చడం, వాళ్ళని గిచ్చడం. ఇవి కాదు సనాతన ధర్మం. ఇవి బోధించిందా? నీకు చేతనైతే మతోన్మాదులకు చెప్పే మాట, మీకున్నటువంటి స్టెబిలిటీ, మీకున్నటువంటి స్టాండిటీ, మీకున్నటువంటి గొప్పతనం గురించి చెప్పుకోండి. బైబిల్ గురించి మాట్లాడే అర్హత, శక్తి, సామర్థ్యం మీకు చాలదు. ఎందుకంటే బైబిల్ మీకు తెలియదు. ఒకవేళ బైబిల్ను తప్ప పట్టాలనుకుంటే నాలాంటి వాళ్ళ ముందు రా. నేనున్నాను, దేవుని తరపున న్యాయవాదిగా ఉన్నాను. ఏ కోర్టులోనైనా సరే, బయట పబ్లిక్ మీటింగ్లోనైనా సరే నిన్ను చారిత్రాత్మకంగా, చట్టబద్ధంగా, శాస్త్రీయంగా బైబిల్ గ్రంథము నిజమైన దేవుని గ్రంథమని నేను నిరూపిస్తాను. నువ్వు నిలబడితే, నువ్వు నాతో పోటీకి వస్తే, దొంగసాటుగా బైబిల్ గురించి చెప్పుకుంటూ పోతా ఉంటే నేను నీలాంటి వాళ్ళని పట్టించుకోను. ఎందుకంటే ఆల్రెడీ నీ క్యారెక్టర్స్ అన్ని గురించి ఇలా రాయబడింది. మతోన్మాదుల యొక్క క్యారెక్టర్స్ అన్నిటి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. నువ్వు ఎలాంటి వాడివో, నీ క్యారెక్టర్ ఎటువంటిదో, నీ తల్లిదండ్రులకు నువ్వు చూసేవాడివా, చూడని వాడివా, అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. నువ్వు దేవునికి చోటిచ్చేవాడివే కాదు, నువ్వు ఒక భ్రష్టుడివి. సమస్తమైన దుర్నీతి నీలో ఉంది, దుష్టత్వము నీలో ఉంది, లోభం నీలో ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ, ద్వేషం, పగ, కుళ్ళు, కుట్ర. క్రిస్టియానిటీ ఎక్కడ అభివృద్ధి చెందిపోతుందో, భారతదేశం మొత్తం క్రిస్టియానిటీ అయిపోతే పరిస్థితి ఏంటిది? నువ్వు అట్లే అనుకుంటుండు, క్రిస్టియానిటీ పెరిగిపోతూనే ఉంటుంది. మిజోరాంలో బైబిల్ మీదనే పాటలు పాడుకుంటూ ప్రమాణ స్వీకారం చేశాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. రేపు రాబోయే దినాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ముఖ్యమంత్రి అలాగే చేస్తారు, కాబోయే ముఖ్యమంత్రి. ఇది నిజం, జరుగుతుంది, చూసుకోండి. మతోన్మాదుల ఆటలు అవి అక్కడే ఉండిపోతాయి.
మతోన్మాదులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో ఈరోజు మీరు ముందు ముందు వినబోతున్నారు. మతోన్మాదులకు ఇప్పుడు వారికి పరిస్థితి ఎలా ఉంటుందో, వారికి సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా మనం చూద్దాం. ఈ మతోన్మాదుల క్యారెక్టర్ గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఒకరిని వాళ్ళ మతంలో కలుపుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారట, సముద్రము భూమి మొత్తం చుట్టి వచ్చేసి ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ మతంలో కలిశారనుకోండి, వాళ్ళని ఫాలో అయిపోయారనుకోండి, వాడిని రెండంతల నరకపాత్రగా చేసేసి వానికి అన్ని క్యారెక్టర్స్ పెట్టేస్తాడు. వాడు ఒక హంతకుడిగా తయారు చేసేస్తారు. అందుకే ఎవడన్నా బైబిల్ పట్టుకొని పోయారనుకోండి, వాని మీద కొట్టడమే. ఏం చూడరు. అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఆ మాటలు వినొచ్చా వినకూడదా, ఇది మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. దానికి ఆయన పోయి నీకు పర్మిషన్ ఉందా, ఇది ఉందా, అది నీకేం అవసరం పర్మిషన్ ఉందా లేదా అనేటోళ్ళు వేరేటోళ్ళు ఉన్నారు. అడగాల్సిన వాళ్ళు అడగాలి. రూల్స్ గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. ఈ మతోన్మాదులు గాడిద పని చేస్తామంటారు, కుక్క పని చేస్తామంటారు. వీళ్ళని గాడిదతో పోల్చాలనో కుక్కతో పోల్చాలనో నాకు అర్థమవుతలేదు. కానీ బైబిల్ మాత్రం వీళ్ళ గురించి పోల్చేసింది సుమా. ఏమని చెప్పింది? ఇంతకుముందు చెప్పాం కదా, అహంకారులు, దేవద్వేషులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, నరహంతకులు, మర్డర్ చేసేవాళ్ళు. వీళ్ళకు చంపడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్ళ పితామహుడు ఎవడైతే వీళ్ళను ఇలా తయారు చేశాడో ఆ పితామహుడు గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి అబద్ధమునకు జనకుడు అంటాడు ఆయన. కనుక ఎవడు? సాతాను. మతోన్మాదులకు పితామహుడు ఎవరు? సాతాను. వాడు అబద్ధమునకు జనకుడు మాత్రమే కాకుండా వాడు ఆది నుండి నరహంతకుడు. కనుక వీళ్ళని నరహంతకులుగా చేసేసాడు. యేసు ప్రభు వారు మరొక విషయాన్ని మనము చూస్తాం. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. వీళ్ళు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. వీళ్ళు ప్రవేశించే వారిని కూడా అందులో ప్రవేశింపనియరు. గర్వాపిసే పేరుతోటి ఏం చేస్తారు, ఒకరిని కలుపుకోవాలని చూస్తారు. కలుపుకున్న తర్వాత వాడిని రెండంతల నరకపాత్రుని దేనికి పనికి రాకుండా చేసి పడేస్తారు. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూస్తే వీళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళు చూస్తే ఎలా ఉంటారంటే దాన ధర్మాలు చేసినట్టు నటిస్తారు, కానీ యాక్చువల్గా చెయ్యరు. ఎట్లా దోచుకొని తినాలని చూస్తారు. వీళ్ళకు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు ఈ మతోన్మాదులు. వీళ్ళకు న్యాయంతో పని లేదు, మాదే న్యాయం అంటారు వాళ్ళు. ఈ న్యాయముగా వాళ్ళు ప్రవర్తించరు. న్యాయముగా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్న ఆ బాధ్యతలను నెరవేర్చకుండా అన్యాయంగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ మతోన్మాదులు. వీరి గురించి ఇంకో విషయాన్ని మనం చూస్తే కంటిన్యూషన్లో యేసు ప్రభు వారు చెప్తున్నమాట, దోమ లేకుండునట్లు ఒడియగట్టి ఒంటెను మింగుతారట. మతోన్మాదులు ఎలాంటి తెలుసా? దోమ లేకుండా ఒడియగట్టేసి ఒంటెను మింగే వాళ్ళట వీరు. అంత మాత్రమే కాకుండా గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తారు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉంటారు. ఈ మతోన్మాదుల క్యారెక్టర్ గురించి యేసు ప్రభు చెప్తున్నారు. లోపల దోపుడుతో, అజితేంద్రియత్వముతో. ఎక్కడందరి క్రిస్టియానిటీ చేస్తే ఇక నాకు కానుకలు రావు, అందరి క్రిస్టియానిటీ స్వీకరించి నా బతుకు గడవదు, నా పొట్టకు తిప్పలు ఎట్లా కావాలి అన్న అభద్రత భావంతో క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు ఈరోజు మతోన్మాదులు. నిజంగా వాళ్ళకి కనుక దమ్ము ధైర్యము ఉంటే మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడులు చేసే అవకాశం లేదు. కానీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ క్రైస్తవ్యత్వాన్ని స్వీకరించిపోతామో అన్న భయం పట్టుకొని ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారో తెలుసా మీకు? మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు అజితేంద్రిత్వం ఉంది, దోపుడుతనం ఉంది వాళ్ళలో. వాళ్ళు నీతి నిజాయితీగా పోర్రు. ఎవడైనా మతోన్మాది నేను నీతిగా పోతాననేటోళ్ళు ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. నీతిగా పోతానండి నేను అనేటోళ్ళు ఉంటే, మతోన్మాదులు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు.
కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడే బూతులు మొదలెట్టేస్తారు. ఈ మతోన్మాదులు ఎట్లుంటారు, మాట్లాడేటప్పుడే బూతులు మొదలెట్టేస్తారు. ఒకడు అంటున్నాడు బైబిల్ ఒక సైకో అట అని, వాడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. అరే నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావురా బాబు, నీ పని ఏంటిది, నువ్వేంటిదిరా అని చెప్పేసి అని అడిగితే అవేవి చెప్తలేడు. నీ పేరేంటిదిరా అంటే చెప్తలేడు. నేను నిరూపిస్తానంటున్నాడు. అసలు నువ్వెవడివి, నాకు ఎందుకు ఫోన్ చేసినావు, నిరూపిస్తే నిరూపించుకో, ఎక్కడ పోయి నిరూపించుకుంటావు నిరూపించుకోపో. అడ్డమైన ప్రతి ఎదవకు బైబిల్ గురించి నిరూపించాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి చెప్పాలి బైబిల్ గురించి? నిజంగా పోటీ పడితే తాడో పేడో అటో ఇటో తెలిపోవాలంతే. చాలామంది అక్కడ దాకా పోతారు, పోటీల దాకా. తీర పోటీ కాడికి వచ్చేసరికి నేను ఓడిపోతానేమో అనే భయం వానికి ఉంటుంది, నేను ఓడిపోతానేమో అనే భయం వీనికి ఉంటుంది. అలాంటి భయం కలిగిన వ్యక్తిని కాదు నేను. ఎవరైనా సరే రావచ్చు, కానీ నాతోటి పోటీ పెట్టుకోలేరు, పెట్టుకుంటే గెలవలేరు. అర్థమైందా? మతోన్మాదులకు చెప్తున్న మాట, పోటీకి మీరు రాలేరు. మతోన్మాదులు ఎవరు కూడా నాతో పోటీకి రాలేరు, వస్తే గెలవలేరు. ఇది సత్యం. ఇక వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యా మతోన్మాదులు అంటే, సున్నము కొట్టిన సమాధులను పోలిన వారు అంటున్నారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు మతోన్మాదుల గురించి ఏమంటున్నారంటే, వాళ్ళు సున్నము కొట్టిన సమాధులు, వెలుపల శృంగారముగా పడతారు కానీ లోపల మాత్రము ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే వెలుపల మనుషులు నీతిమంతులుగా అగపడతారు కానీ లోపల మాత్రము అక్రమముతో నిండి ఉంటారు. బయట చూస్తే చాలా భక్తిపరులాగా ఉంటారు, బయట చూస్తే చాలా నీతిమంతుల్లాగా కనబడతారు, చాలా చూస్తే ఇక చెప్పేస్తే ఇక మన సనాతన ధర్మం గురించి మొదలు పెడుతాడే. లోపల చూస్తే కొల్లు కుట్ర అక్రమం ద్వేషం ఇర్రగా మర్రగా కొట్టాలి అట్లాంటి. అసూయ ద్వేషం అక్రమముతో నిండిపోయారు, అక్రమంతో నిండిపోయి ఉన్నారు ఈ మతోన్మాదులు. సో ఇలాంటి మతోన్మాదులు ఎలాంటి వారయ్యా అంటే, సున్నము కొట్టిన వాళ్ళు అని చెప్తూ వీళ్ళ గురించి మత్తయి 23వ అధ్యాయము 33వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే, యేసుప్రభు చెప్తున్నారు వీరు ఎవరికి పుట్టినోళ్ళు అక్కడ చెప్తున్నారు, సర్ప సంతానమా నరక శిక్షను మీరేలా తప్పించుకొందురు అని చెప్తూ, అందుచేత అని చెప్తూ వాళ్ళకి చెప్పబడిన మాట క్లియర్గా, నరక శిక్ష వాళ్లకు పడుతుంది. మతోన్మాదులకు ఏ విధమైన శిక్ష పడుతుందో క్లియర్గా వ్రాయబడి ఉంది. వారికి నరక శిక్ష విధించబడుతుంది. నరక శిక్ష మరి ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. నరక శిక్ష అనేది డిసైడ్ చేయబడింది. అంత మాత్రమే కాకుండా మనము బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు మతోన్మాదుల గురించి మనం చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, వీళ్ళు భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అంటూ దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు. వీళ్ళు ఏం చేస్తున్నారు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అని చెప్తూ ఇక్కడ దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైనటువంటి దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు అని చెప్తూ, ఈ మతోన్మాదులు ఎలా ఉంటారో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ప్రభుత్వమును నిరాకరించుచు, వీరు గవర్నమెంట్ను నిరాకరించేస్తారు. ఒక ఆయన విలేకరు అంటున్నారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయకూడదని అడిగినప్పుడు ఆయన అంటున్నారు, అరెస్ట్ చేయండి సార్, చేయండి, చావడానికి సిద్ధం, మా ధర్మం కోసం, మా మతం కోసం. అయ్యి బాబోయ్, చంపడానికైనా సిద్ధం అంటున్నాడు. చావడానికైనా చంపడానికైనా సిద్ధం అంటే, చంపడానికి చావడానికైనా మనం పుట్టింది, చంపడానికి చావడానికైనా దేవుడు పుట్టించింది. ఇలా తయారైపోయారు. ఏం నేర్పుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? ఈ మతోన్మాద పిచ్చి పట్టింది వీళ్ళకు.
భ్రష్టులు, దుష్టులు. ఈ దుష్టులు ఏమంటున్నారు చూడండి, దుర్నీతి. వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వమును నిరాకరిస్తారు. అప్పా గవర్నమెంట్ ఏం చేసుకుంటే చేసుకోండి, అర్చేస్తారు చేయండి అని ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలి ఉంచుటకును ప్రభు సమర్థుడు. అయితే వీరు తెగగలవారును పరులను మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. మహాత్మా గాంధీ గాడ్సే చంపితే ఈరోజు ఆ గాడ్సే యొక్క నరహంతకుని శిష్యులు బయలుదేరి మహాత్మా గాంధీ యొక్క బొమ్మను కూడా మరి కాల్చి చూపించడం అంటే ఏ రకంగా తర్ఫీదిస్తున్నారు, ఏ రకంగా నేర్పిస్తున్నారు, ఏ రకంగా ఈ సొసైటీ ఇలా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ మతోన్మాదులు ఏం నేర్పిస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా. చూస్తే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టి వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు. నీకు ఈ మతోన్మాదికి ఈ సన్యాసి ఒక ఆయన ఉన్నాడు, ఈ రాధా అనే సన్యాసి. ఈ రాధా అనే సన్యాసికి బైబిల్ గురించి తెలియదు, కానీ వాడు బైబిల్లో ఏదో చెప్పబోతాడు. వీళ్ళు ఏం చేస్తారు, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతో తామే నాశనము పొందుదురు అని చెప్తూ 2 పేతురు 2:13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా మనం మాట్లాడడం ద్వారా అని చెప్పేసి ఈరోజు తిండి కోసం చూసుకొని వారు కలంకములను నిందాస్పదములను తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గల వారునే అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గల వారును శాపగ్రస్తులనై ఉండి 15వ వచనంలో తిన్నని మార్గము విడిచిన బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. బిలాం ఏం చేశాడు, దుర్నీతి వల్ల కలుగు బహుమానం పొందుటకు ప్రేమించెను. ఈరోజు బైబిల్ను దూషించడానికి కారణం ఏంటిది, డబ్బులు వస్తాయి. ఈ మతోన్మాదులకు ఇంకో మతోన్మాదులు సపోర్ట్ చేస్తారు, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంటారు. ఈ ఫైనాన్స్ సపోర్ట్ చేసే వాళ్ళ గతి ఏమవుతుందో ఈ వీడియో మీటింగ్లో ఈ వీడియో పూర్తిగా మీరు వింటే మీకు తెలుస్తుంది. మతోన్మాదులకు సపోర్ట్ చేసినా నీ పని ఖతం. బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడిన మతోన్మాదుల పని ఖతం. ఇది నిజం. చూడండి, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం గార్దాబము అతన్ని గద్దించింది. నోరు లేని గార్దాబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించింది. వీరు నీళ్లు లేని బావులను, ఎలా ఉంటారట వీళ్ళు, నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు ఈ మతోన్మాదులు ఎలా ఉన్నారు, ఎంత డబ్బు వచ్చినా ఎంత స్పాన్సర్షిప్ వచ్చినా ఎవడు స్పాన్సర్ చేసినా వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. మతోన్మాదులారా, మీ కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. ఎవరైతే బైబిల్ గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే చర్చిల మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే స్వార్థను అడ్డుకుంటున్నారో, మీ అందరికీ అనౌన్స్మెంట్, మీ కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. మీరు వింటున్నది రాంగ్, మీరు చెప్తున్నది రాంగ్, బైబిల్ గురించి మాట్లాడుతున్నది రాంగ్. బైబిల్ గురించి మాట్లాడుతున్నది రాంగ్, తప్పుగా బోధిస్తున్నారు, తప్పుగా వక్రీకరిస్తున్నారు. బైబిల్ గురించి మీకు తెలియదు. ఈ లోకాన్ని చేసిండు దేవుడు, ప్రపంచానికి ఇచ్చింది రాజ్యాంగంగా బైబిల్ను. యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ ఇది, ప్రపంచ రాజ్యాంగం ఇది. భూమి మీద ప్రతి వాడు కూడా, పుట్టిన ప్రతి వాడు కూడా ఈ బైబిల్ ప్రకారంగా నడుచుకోకపోతే
బైబిల్ ప్రకారంగా శిక్ష తప్పదు. గుర్తుపెట్టుకోండి. నేను నడవను అంటే నీ ఇష్టం భయ్. ట్రాఫిక్ పోలీస్ ఆయన చెప్తున్నాడు రోడ్డుకు ఎడమ వైపున వెళ్ళాలి అని అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. సిగ్నల్ రెడ్ లైట్ పడ్డది, దాటితే డేంజర్ అని చెప్తుంది. సిగ్నల్ రెడ్ లైట్ నీకు అర్థం. నేను పాటించను, నాకు స్వేచ్ఛ కావాలి, నువ్వు చెప్పేది వినను అని ఆ సిగ్నల్ను క్రాస్ చేసి పోతివో జరిగే పరిణామానికి నేను బాధ్యుని కాదు. పాపం ట్రాఫిక్ పోలీస్ ఆయన బాధ్యులు కాదు. ఇది ప్రపంచ రాజ్యాంగం అని నేను చెప్తున్నాను. అయినా నువ్వు పాటించకుండా, దీన్ని చదవకుండా, దీనికి లోబడకుండా, దీనికి వ్యతిరేకంగా పోతానంటే పోవయ్యా, నిన్నెవడ ఆపుతున్నాడు? వెళ్ళు, వెళ్ళకు అని నిన్నెవడ ఆపితే చెప్పు నాకు. క్రిస్టియానిటీలో ఎవరు కూడా బలవంత మార్పిడి జరగదు, జరగబోదు, చెయ్యరు. చేసేవాడు క్రైస్తవుడు కాదు. బైబిల్ ఒప్పుకోదు బలవంత మత మార్పిడిని. క్రిస్టియానిటీ మత గ్రంథము కాదు. క్రిస్టియానిటీ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పేటటువంటిది. నువ్వు దొంగతనం చేయొద్దని చెప్పేది క్రిస్టియానిటీ, వ్యభిచారం చేయొద్దని చెప్పేది క్రిస్టియానిటీ, తాగుబోతుతనమును మాను అని చెప్పేది క్రిస్టియానిటీ, నీతిగా నిజాయితీగా జీవించు అని చెప్పేది క్రిస్టియానిటీ బైబిలు, లంచం తీసుకోవద్దని చెప్పేది క్రిస్టియానిటీ, తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పేది క్రిస్టియానిటీ, తప్పుడు సాక్ష్యం చెప్పొద్దని చెప్పేది క్రిస్టియానిటీ. ఇవి బోధించేది క్రిస్టియానిటీ. ఇది బోధించేవాడు క్రైస్తవుడు. దీనికి వ్యతిరేకమైన బోధ నువ్వు బోధిస్తే స్వేచ్ఛ లేదండి పో, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. ఈ మధ్యలో ఒక ఆయన బాగా ఎక్కడ పడితే అక్కడ ఆ సన్యాసికి నేను చెప్తున్నా, సన్యాసి నువ్వు నా బైబిల్ గురించి మాట్లాడితే డైరెక్ట్ రా, నాతోటి మాట్లాడు. సన్యాసివి, సన్యాసిగా నీ సన్యాసి గురించి చెప్పుకో. నువ్వు సన్యాసివా ఇంకొన్ని సన్యాసిని చేయి. సన్యాసి కలితే ఏమవుతుందట? బూడిద రాలుతుందట. లోకం సామెత. నా బైబిల్ గురించి చాకు, నా బైబిల్ గురించి మాట్లాడకు, బైబిల్ జోలికి రాకు. ఒకవేళ మాట్లాడితే మాత్రము నీకు ముందుంది అదేదో సామెత అంటారు కదా, ముసళ్ళ పండగ. చూద్దాం. నేను గొడవలకు రాను, లీగల్గానే ఎదుర్కొంటా. అర్థమైందా? అసూయ, ద్వేషము, పగ, నరహత్య ఇవన్నీ నీలో ఉంటే ప్రేమ, త్యాగం, క్షమ, నీతి, న్యాయం క్రీస్తు నాలో పెట్టాడు. ఒక మనిషిని చూసి నువ్వు ఓర్వలేవు, కానీ ఒక కుష్టి రోగినైనా సరే ముట్టుకొని సేవ చేసే తత్వం నేర్పించింది బైబిల్, యేసుక్రీస్తు వారు. సన్యాసుల వారు వింటున్నారా? బాగా చూస్తున్నా మీ వీడియోలు. సుప్రీంకోర్టు గురించి మాట్లాడినవి కూడా చూస్తున్నా. చూద్దాం, ముందు చూద్దాం. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఎవరు ఏంటిది అనేది డిసైడ్ చేయబడుతుంది ఆ టైం రోజు. చూడండి ప్రియులారా, ఇలాంటి సన్యాసులకు కూడా, బైబిల్ గురించి మాట్లాడుతున్న మతోన్మాదులకు, ఇంక్లూడింగ్ బైబిల్ గురించి మాట్లాడిన ఈ సన్యాసికి కూడా గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. నీకు దేవుడిచ్చే ప్రాపర్టీ మీద అనుభవించే అధికారం లేదు. దేవుని ప్రాపర్టీ తెలుసా? వాటర్ దేవుడిచ్చేది. నువ్వు ఉంటున్న భూమి అది దేవుడిచ్చింది. నువ్వు తినే తిండి దేవుడిచ్చింది. ఆ భోజనం తినే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ఆ భోజనమే నీకు ప్రమాదంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో. ఎందుకో ఎవరు భోజనం ఇచ్చారో ఆ భోజనం ఇచ్చిన ఆ దేవుణ్ణి నువ్వు తప్పుపడుతున్నావు. రూల్స్ నీకు తెలియదు, దేవుని రూల్స్ తెలియదు. 5 ఏళ్ళు చక్కగా లేవంటావు,
మరి ఎందుకు నీకు 5 ఏళ్ళు చక్కగా లేనప్పుడు చక్కకున్న ఏలే ఉంచుకో, మిగిలిన ఏళ్ళు కట్ చేసి పెట్టుకో. ఎడమ చేతితోటి పని ఏందంటావు, ఎడమ చేతితోటి తినమంటావు, మరి ఎడమ చేయి నీకెందుకు, తీసి నరికి పడేయి. మాట్లాడేటప్పుడు బుర్ర ఉండి మాట్లాడయ్యా. ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? మాట్లాడే విధానం తెలుసా? వేస్ట్. ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి మనం ఖరాబ్ అయిపోతాం. యూదాపత్రిక 1వ అధ్యాయం చూడండి ప్రియులారా. యూదాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము ఒకసారి చూడండి. అటువలనే వీరును కలలు కొనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచున్నారు. మహాత్ములను దూషించే అంతటోళ్ళు అయిపోయారు వీళ్ళు మతోన్మాదులు. గాంధీ గారిని దూషిస్తారు, నెహ్రూ గారిని దూషిస్తారు. మీకు విషయం తెలుసా? ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం ప్రాణం పెట్టింది. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం ప్రాణం పెట్టాడు. గాంధీ గారు, మహాత్మా గాంధీ దేశ ప్రజల కోసం ప్రాణం పెట్టారు. మతోన్మాదులు మనుషుల ప్రాణం తీస్తానికి పుట్టారేందయ్యా బాబు. చిచ్చి 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 చెడబుట్టారు వీళ్ళు. ఈ మతోన్మాదులు ఈ దేశంలో చెడబుట్టారు మతోన్మాదులు కదా. ఎందుకు? ఒకడు ప్రార్థన చేసుకుంటే ఓర్చుకోరు, భోజనం తింటామంటే ఓర్చుకోరు, వాళ్ళకి ఇష్టమైన తిండి తింటామంటే ఓర్చుకోరు, వాళ్ళ కల్చర్ నీకు నచ్చదు, వాళ్ళ భాష నీకు నచ్చదు, వాళ్ళ భోజనం నీకు నచ్చదు, వాళ్ళు కట్టుకున్న ఇండ్లు నీకు నచ్చవు. ఏమంటే ఇల్లు గిట్టుంది గట్టుంది గట్టుంది గిట్టుందని చెప్తూ భయభ్రాంతులకు గురి చేస్తావు. ఏం తగలబడ్డారా నాయన మీరు? మీకు అందరికి ఉంది ముసుళ్ళ పండగ. చూసుకో ఇక్కడ ఏముందో చూడండి. ఏముంది ఇక్కడ? ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచున్నారు ఈ మతోన్మాదులు. అయితే ప్రధాన దూతైన అని చెప్తూ 10వ వచనం చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై. నీకేం తెలుసురా బైబిల్ గురించి? నీకేం తెలుసు అంటున్నా. నీకు తెలిస్తే సరే మాట్లాడు. ఆ మధ్యలో ఏదో నిర్గమకాండం గురించి మాట్లాడావు నువ్వు. దేవుడట నా మాట వినకపోతే శిక్షిస్తానని అన్నాడని. అవును, మరే రూల్స్ అతిక్రమిస్తే పనిష్మెంట్ ఉండదా? ఫ్రీగా వదిలిపెట్టాలా? ముద్దు పెట్టుకోవాలా నిన్ను? బైబుల్ పనిష్మెంట్ ఇస్తుంది, సరి చేస్తుంది. బైబుల్ ప్రకారంగా నీకు శిక్ష ఖాయమవుతుంది. నీకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే. నీ కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది, మతోన్మాదుల కొరకారం భద్రము చేయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఏముంది? వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తామే నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అంత ఆతురముగా పరిగెత్తి కొరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. మీరందరూ కూడా నశించడం ఖాయం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమని నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు మతోన్మాదుల కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. భద్రము చేయబడి ఉన్నది. మీకు విషయం తెలుసా? ఈ మతోన్మాదులు మోషే కాలంలో కూడా ఉన్నారు. మతోన్మాదులు సంఖ్యాకాండము 16వ అధ్యాయం ప్రియులరా. ఈ మతోన్మాదులందరూ కూడా ఆనాడు మోషేకు వ్యతిరేకంగా తిరిగారు. 250 మంది గుంపు. ఈ 250 మంది గుంపు మోషేకు వ్యతిరేకంగా తిరిగి ఏమంటున్నారు? పోగుబడి
2వ వచనంలో 16వ అధ్యాయం సంఖ్యాకాండము, ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మంది మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడు పరిశుద్ధుడే, మాతో పని లేదు, మీతో మాకిక పని లేదు, అందరు పరిశుద్ధులే, అందరు దేవుని బిడ్డలే, అందరికీ స్వర్గం దొరుకుతుంది అని చెప్తూ అందరిని రెచ్చగొడుతూ మోషేకు విరోధముగా పోగుపడితే వీళ్ళ పరిస్థితి ఏంది? మోషే గారు ఏమని చెప్పారు చూడండి అక్కడ 28వ వచనంలో, ప్రియులారా, మోషే, ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. యేసుక్రీస్తును దేవుడు పంపాడన్న సంగతి దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు అంటే మరణం మీకు రాదు సుమ, గుర్తుపెట్టుకోండి. ఈ మతోన్మాదులకు మనుషులందరికీ వచ్చునట్టి మరణము వీరికి రాదు అని ఆనాడు మోషే ఎదురు తిరిగిన మతోన్మాదులకు పడితే, ఈనాడు క్రీస్తుకు వ్యతిరేకంగా తిరుగుబడినటువంటి మతోన్మాదులకు కూడా అదే జడ్జిమెంట్ అప్లై అవుతుంది, అదే సైటేషన్ వీళ్ళకి అప్లై అవుతుంది. ఆ జడ్జిమెంట్ అక్కడ ఏం జరిగిందో, వాళ్ళకే శిక్ష విధించబడిందో, ఈరోజు ఈ మతోన్మాదులకు కూడా అదే శిక్షను సేమ్ రిపీట్ అవుతుందని మీరు తెలుసుకోండి. మనుషులందరికీ వచ్చునట్టి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. మిమ్మల్ని బట్టి ఇతరులకు తెలిసేలాగా మీకు పనిష్మెంట్ ఉంటుంది. వారిని ఆ రోజు భూమి నెరవిడిచి మింగివేశాను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, కొరాహు సంబంధికులందరినీ, వారికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరినీ, మీకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరినీ, మిమ్ములను, మీ కుటుంబములను అడ్రస్ లేకుండా పోతారు, గుర్తుపెట్టుకోండి. వారి సమస్త సాంపద్యమును మింగివేసెను. వారును వారి సంబంధికులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. వారిని భూమి మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిపోయారు. మతోన్మాదులకు స్పాన్సర్ చేస్తున్న మీకు పుట్టగతులుండవో. బెదిరించట్లేదు, చారిత్రక సత్యం చెప్తున్నా, భయపెట్టట్లేదు, వాస్తవం ఇదే అని చెప్తున్నాను. మతోన్మాదులకు నువ్వు సపోర్ట్ చేసినా నీ పని ఫినిష్. నీ కొరకు గాఢ అంధకారం భద్రం చేయబడి ఉంది. మతోన్మాదులారా, బైబిల్ జోలికి రాకండి, క్రీస్తు జోలికి రాకండి, క్రైస్తవుల జోలికి రాకండి, చర్చిల మీద దాడులు చేయకండి. చేస్తానంటే నీ కర్మను అనుభవిస్తూ, నా బాధ్యతగా నేను చెప్తున్నాను. వింటే బాగుపడతావు, వినకపోతే చెడిపోతావు. బాయ్.